హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే మీరు ఇంటి దగ్గర కూర్చొని మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మనం పెట్టే కొత్త వీడియోస్ అన్నీ అందరికంటే ముందుగా మీరు పొందగలుగుతారు. అయితే ఫ్రెండ్స్, చాలామంది నేను ఆల్రెడీ మ్యారేజ్ సర్టిఫికేట్కి డాక్యుమెంట్స్ ఏం కావాలనేది వీడియో చేశాను. సో దాంట్లో వచ్చిన కామెంట్స్ ఏంటంటే, సో భయ్యా మాకు మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలని ఉంది, ఒక వీడియో చేయండి అని అడగడం జరిగింది. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ ఇంపార్టెంట్ వీడియోసే ఉంటాయి. సో దయచేసి వీడియోస్ని షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇంకా తెలియని వాళ్ళకి ఈ వీడియోస్ అనేది తెలుసుకోవడం ద్వారా ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ ఎవరి సహాయం లేకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అన్నట్టు. ఫ్రెండ్స్, మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. దానికోసం చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో ఏదైనా ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. జస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనే ఒక తెలంగాణ పోర్టల్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే మీకు ఇంకొక పేజీ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ తెలంగాణకి సంబంధించిన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అయితే ఇక్కడ ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. సో ఒకవేళ మీరు ఏపీకి సంబంధించిన వాళ్ళైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఎలా చేసుకోవాలి అనేది కూడా, ఏపీ వాళ్ళు ఎలా చేసుకోవాలనేది కూడా నా నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనకి పేజీ అనేది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి చూసారా? ఈ 3 లైన్స్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక మీకు ఇక్కడ కింద లాగిన్ అని కనిపిస్తుంది. లాగిన్ మీద ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఆ సర్టిఫికేట్కి అనేది రిజిస్టర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అవ్వాలి. ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ ఉంటే ఇక్కడ సిటిజన్ అనేది సెలెక్ట్ చేసేసుకొని మీ దగ్గర ఉన్న ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసేసుకొని ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ మీద ప్రెస్ చేయండి. ఒకవేళ మీ దగ్గర లాగిన్ లేదు, ఇదే ఫస్ట్ టైం అనుకుంటే ఇక్కడ రిజిస్టర్ కనిపిస్తుంది చూసారా? రిజిస్టర్ మీద ప్రెస్ చేయండి. రిజిస్టర్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంకొక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో చూడండి, ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి. ఓకే, దాని తర్వాత మీరు మెయిల్ ఫీమేల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. తర్వాత పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోండి. మీరు లాగిన్ అవ్వడం కోసం ఒక కొత్త పాస్వర్డ్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ కింద పైన ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో కింద కూడా దాన్ని ఇవ్వండి. ఇచ్చేసేసుకొని ఇక్కడ ఎంటర్ క్యాప్చా దగ్గర ఒక క్యాప్చా కనిపిస్తుంది చూసారా? క్యాప్చా ఎంటర్ చేసేసుకొని రిజిస్టర్ మీద ప్రెస్ చేయండి. రిజిస్టర్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా దీంట్లో రిజిస్ట్రేషన్ అనేది అయిపోద్ది అన్నట్టు. అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ 3 లైన్స్లోకి వచ్చేసి ఇక్కడ లాగిన్లోకి వచ్చేసి, సో ఇక్కడ మీరు ఏదైతే నంబర్, ఏదైతే యూజర్ ఐడి మీరు పెట్టుకున్నారో ఆ మొబైల్ నెంబరు ప్లస్ ఇక్కడ సిటిజన్లో పెట్టుకోవాలి. పెట్టేసేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద ప్రెస్ చేయండి. లాగిన్ మీద ప్రెస్ చేశాక సో చూడండి ఫ్రెండ్స్, మీరు లాగిన్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. సో నేను మీకు మొబైల్లో చూపిస్తున్నాను. డెస్క్టాప్లో కూడా సేమ్ ప్రాసెసే ఉంటుంది. సో నేను మొబైల్లో చూపిస్తున్నాను. సో ఓపెన్ చేసుకున్న వెంటనే ఈ విధంగా ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో చూడండి, హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే మీకు ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఒక పేజీ అనేది మీకు ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అలాగే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి, ఏ డాక్యుమెంట్స్ ఉంటే ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇవన్నీ ఒకసారి చూసేసుకొని గో టు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ మీద ప్రెస్ చేయండి. గో టు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీకు ఇంకొక పేజీ అనేది, అంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. సో అబ్బాయికి సంబంధించిన డీటెయిల్స్ ఏమి ఇవ్వాలి అంటే, అబ్బాయికి సంబంధించిన నేము, తర్వాత దానికి సంబంధించిన ఎవరైతే అబ్బాయికి సంబంధించిన మతం ఏంటి, తర్వాత ఆయన క్యాస్ట్ ఏంటి, తర్వాత వాళ్ళ పర్మనెంట్ అడ్రస్ ఏదనేది ఎంటర్ చేయాలి. తర్వాత ప్రజెంట్ అడ్రస్ ఏదనేది కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎప్పుడైతే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేయండి, తర్వాత ప్రజెంట్ అడ్రస్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ ఇఫ్ యూ ప్రజెంట్ పర్మనెంట్ అడ్రస్ బోత్ ఆర్ సేమ్ అనుకున్నప్పుడు ఈ చెక్ బాక్స్లో
ప్రెస్ చేయండి. అంటే ఓకే ప్రెస్ చేసేసుకోండి. ప్రెస్ చేసేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసేసుకొని ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాట్ అనేది ఒకసారి చూసుకోండి. తర్వాత ప్రొఫెషన్ అడుగుతుంది. అంటే ఆ అబ్బాయికి సంబంధించిన ప్రొఫెషన్ ఏంటి అని అడుగుతుంది. సో ఏం వర్క్ చేస్తున్నారు, ప్రొఫెషన్ ఏంటి అనేది ఎంటర్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత ఆధార్ నెంబర్ అడుగుతుంది, ఆధార్ నెంబర్ ఇవ్వండి. తర్వాత ఫాదర్ నేమ్ అడుగుతుంది, ఫాదర్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మదర్ నేమ్ అడుగుతుంది, మదర్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. తర్వాత గార్డియన్ నేమ్ అంటే ఒకవేళ గార్డియన్ ఉంటే గార్డియన్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత గార్డియన్ అడ్రస్ ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. దాని తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ టు బీ ఫీల్డ్ ఇన్ కేస్ డైవర్స్డ్ పర్సన్. ఒకవేళ డైవర్స్ తీసుకొని మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకునే వాళ్ళైతే అక్కడ వాళ్ళ నేము ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, దానికి డైవర్స్కి సంబంధించిన ప్రూఫ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత ఇవన్నీ అయిన తర్వాత కింద అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మనం అమ్మాయి డీటెయిల్స్ ఏంటి, అమ్మాయి దానికి సంబంధించిన పేరు ఇవ్వాలి. సో ఆఫ్టర్ మ్యారేజీ అంటే పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత పేరేంటి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో పెళ్ళికి ముందు అదే పేరు, పెళ్లి తర్వాత అదే పేరు అనుకుంటే అది మీ ఇష్టం. సో పెళ్ళికి ముందు ఏంటి, పెళ్లి తర్వాత ఏంటి అనేది ఒకసారి మీరైతే ఎంటర్ చేసుకోండి. తర్వాత వాళ్ళ మతం ఏంటి, తర్వాత దానికి సంబంధించిన క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ సేమ్ ఇందాక మనం అబ్బాయిది ఎలాగైతే ఇచ్చామో అమ్మాయిది కూడా అలాగే ఇచ్చేసి సో ఆ ఇచ్చిన పర్మనెంట్ ప్రజెంట్ అడ్రస్ ఒకటైనా అయితే ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ చేయండి. టిక్ చేసేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత ప్రొఫెషన్ అడుగుతుంది, ప్రొఫెషన్ ఎంటర్ చేయండి. తర్వాత అమ్మాయికి సంబంధించిన మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, తర్వాత గార్డియన్ ఒకవేళ గార్డియన్ ఉండుంటే స్పెషల్గా గార్డియన్ నేమ్, గార్డియన్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అబ్బాయికి ఎలాగైతే ఇన్ఫర్మేషన్ టు బి ఫిల్డ్ ఇన్ కేసు డైవర్స్డ్, అబ్బాయి ఒకవేళ డైవర్స్డ్ అయితే దానికి సంబంధించిన విడాకుల పత్రం అనేది అప్లోడ్ చేయాలని చెప్పాం కదా. ఒకవేళ అమ్మాయి కూడా డైవర్స్డ్ అయితే సో అమ్మాయికి సంబంధించిన విడాకుల పత్రం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ చూజ్ చేసి అప్లోడ్ చేసుకోవాలన్నట్టు. సో దాని తర్వాత కొంచెం మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ విట్నెస్ 1 అంటే మీకు మ్యారేజ్ చేసుకున్నప్పుడు ముగ్గురు సాక్షికాలు అనేది మీకు సాక్షి సంతకాలు అనేది అవసరమైద్ది. దాంట్లో మొదటిది విట్నెస్ 1. విట్నెస్ 1 దగ్గర మీరు ఏం చేయాలంటే సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విట్నెస్ 1 వచ్చేసి చూడండి విట్నెస్ నేమ్ అంటే మీ మ్యారేజ్ అయ్యేటప్పుడు సాక్షి సంతకాలు పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన ఫస్ట్ విట్నెస్ నేము, అతని ఆధార్ కార్డు, సో ఆయన దానికి సంబంధించిన ఫాదర్ నేము, రిలేషన్ నేము అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ హౌస్ నెంబర్ ఎంటర్ చేయండి. వాళ్ళ ఆధార్లో ఉన్న డీటెయిల్స్ మాత్రమే ఎంటర్ చేయండి. తర్వాత విలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మండలం నేమ్, తర్వాత డిస్టిక్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఇక తర్వాత ఎవరైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి డాక్యుమెంట్ ఏంటి అంటే మీకు సాక్షి సంతకం పెట్టారు కదా, వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ ప్రూఫ్ ఏదన్నా ఒకటి అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో దానికి సంబంధించి మీరు ఏం చేస్తారు, ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మనం ఆధార్ కార్డు అనేది చూజ్ చేసుకొని ఒకటి అప్లోడ్ చేయాలి. తర్వాత విట్నెస్ 2 ఇక రెండో వాళ్ళు సాక్షికం ఉంటుంది కదా, సాక్షి సంతకం రెండోది ఉంటుంది కదా, వాళ్ళు కూడా సేమ్ విట్నెస్ నేము, ఆధార్ కార్డు, తర్వాత వాళ్ళకి సంబంధించిన రిలేషన్ నేము, హౌస్ నెంబరు, తర్వాత స్ట్రీటు, విలేజ్, మండలం, డిస్టిక్, వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అప్లోడ్ చేసేసుకున్న తర్వాత కిందకి కొంచెం స్క్రోల్ చేస్తే విట్నెస్ నెంబర్ 3 అంటే ముగ్గురు అని చెప్పా కదా నేను, ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అన్నట్టు. ఇక్కడ విట్నెస్ నేము, ఆధార్ కార్డు, సెలెక్ట్ రిలేషను, తర్వాత రిలేషన్ నేము, హౌస్ నెంబరు, స్ట్రీటు, ఆధార్ కార్డులో మీరు ఏదైతే వాళ్ళ ప్రూఫ్ అప్లోడ్ చేస్తారో సో ఆ ప్రూఫ్కు సంబంధించిన అడ్రస్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేసేసుకోండి. ఇచ్చేసేసుకొని చూస్ ఫైల్ దగ్గర సెలెక్ట్ చేసుకొని మీరు దానికి సంబంధించిన వాళ్ళ ఫైల్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఇక దీన్ని చూసుకుంటే ఇక అడ్రస్ ఆఫ్ మ్యారేజ్ అనేది డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఎంటర్ చేసేసుకొని డేట్ ఆఫ్ మ్యారేజ్ అనేది కూడా డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన అబ్బాయికి సంబంధించిన ఏజ్ డేట్కి సంబంధించి అది ఎంటర్ చేయాలి, అమ్మాయికి సంబంధించిన డేట్ కూడా ఎంటర్ చేయాలి. ఇక తర్వాత ఒకవేళ మీరు రిజిస్ట్రార్ ఆఫీస్లో పెళ్లి చేసుకొని ఉండుంటే సో ఇక్కడ మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏ రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నారనే డేటు సెలెక్ట్ చేసుకోవాలి. నేను రఫ్గా సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఏ డిస్టిక్ మీరు సెలెక్ట్ చేసుకున్న డిస్టిక్ ఏది,
సో ఏ ఏరియాలో మీరు చేసుకున్నారు అనేదాన్ని నేను రఫ్గా ఇచ్చాను. సో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ రిజిస్ట్రార్ ఆఫీస్లో పెళ్లి చేసుకొని ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దాని తర్వాత దీని తర్వాత ఏంటంటే అప్లోడ్ ఫైల్స్. ఇక అమ్మాయికి, అబ్బాయికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. దానికోసం చూడండి, అబ్బాయికి సంబంధించిన ప్రూఫ్ అప్లోడ్ చేయాలి. బర్త్ సర్టిఫికేటా, ఎస్ఎస్సి సర్టిఫికేటా, పాన్ కార్డా, పాస్పోర్టా ఏదో ఒకటి దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ పాన్ కార్డ్ సెలెక్ట్ చేశారనుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, చూస్ ఫైల్ చేసేసుకొని మీ గ్యాలరీలో ఉన్న పాన్ కార్డ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసేసుకోవాలి. దానికి సంబంధించిన ఇదేంటి ఇప్పుడు డాక్యుమెంట్ ఫర్ ఏజ్ ప్రూఫ్. అంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఇక్కడ పాన్ కార్డ్ అప్లోడ్ చేయొచ్చు, బర్త్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు, ఎస్ఎస్సి సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు, పాస్పోర్ట్ అప్లోడ్ చేయొచ్చు, లేదా గవర్నమెంట్ ఐడి ఏదైనా అప్లోడ్ చేయొచ్చు. సో దాని తర్వాత కిందకు వచ్చాక అడ్రస్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయొచ్చు, బ్యాంక్ పాస్బుక్ అప్లోడ్ చేయొచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా మీరు ఇక్కడ ఓటర్ ఐడి కార్డు కూడా అప్లోడ్ చేయొచ్చు. సరే నేను ఆధార్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ దానికి సంబంధించి చూజ్ ఫైల్ అనేది సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఆధార్ అనేది అప్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఇక అమ్మాయికి సంబంధించి అమ్మాయిది కూడా సేమ్ అన్నట్టు. ఇక్కడ చూడండి, అమ్మాయికి సంబంధించి ఏజ్ ప్రూఫ్ అనేది పాన్ కార్డు కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, ఎస్ఎస్సి కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత చూస్ ఫైల్ చేసేసుకొని ఇక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత దానికి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు కామన్ కావాలి కాబట్టి ఇక్కడ ఆధార్ చూజ్ చేసేసుకొని అప్లోడ్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి, అప్లోడ్ మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్. అంటే మీరు మ్యారేజ్ చేసుకున్నప్పుడు శుభలేఖ అనేది ఉంటుంది కదా, ఇన్విటేషన్ శుభలేఖ అంటారు. సో దాన్ని ఇక్కడ చూజ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసేసుకోవటమే. సో దాని తర్వాత అప్లోడ్ మ్యారేజ్ సెరమనీ ఫోటో. అంటే మీరు మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఫోటో తీసుకుంటారు కదా, దండలు వేసుకున్నప్పుడు ఫోటో తీస్తారు కదా, ఆ దండలకి సంబంధించిన ఫోటో అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. సబ్మిట్ మీద ప్రెస్ చేస్తే మీకేంటంటే ఒక స్లిప్ అనేది జనరేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు సబ్మిట్ అనేది చేసేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన మీకు ఏసీకే నెంబర్ రిసిప్ట్ జనరేట్ అవుతుంది. సో దానికి సంబంధించిన రిసిప్ట్ అనేది మీరు దగ్గర పెట్టుకోండి. సో అలాగే ఒక అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ అవుతుంది. సో అప్లికేషన్ ఫామ్ను కూడా మీ దగ్గర పెట్టుకోవచ్చు. అయితే ఒకవేళ ఇది వెరిఫికేషన్ అనేది చేసేటప్పుడు వెరిఫికేషన్ అనేది చేసేటప్పుడు మీకు ఒకవేళ వాళ్ళు కాల్ చేస్తారు అవసరమైతే. లేదు అప్పటి వరకు మాకు అవసరం లేదు, మేము తీసుకెళ్ళి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తామంటే మీ దగ్గరకి సంబంధించిన ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్ ఉందో అక్కడ దగ్గరికి వెళ్ళేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది అక్కడ ఈ అప్లికేషన్ ఫాము ప్లస్ ఇవన్నీ కలిపేసి అక్కడ, అంటే మీరు మాకు అర్జెంటుగా కావాలి, స్పీడ్గా అవ్వాలి అనుకుంటే మీరు వెళ్ళి సబ్మిట్ చేస్తే ఇంకా స్పీడ్గా ప్రాసెస్ ఉంటుంది. లేదు అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని సంప్రదించి అప్పుడు సర్టిఫికెట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారన్నట్టు. సో మీరు ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు మ్యారేజ్ సర్టిఫికేట్కి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. ఖచ్చితంగా దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.